యాక్టివ్గా చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు. అయితే అధ్యక్ష, మా ఇందులో చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఏదైతే మనం రెగ్యులైజ్ చేస్తామంటున్నామో, రెగ్యులైజేషన్ చేద్దాం అనుకుంటున్నామో, అది స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్నే రెగ్యులైజ్ చేయాలనుకుంటున్నారు అధ్యక్ష. కానీ అక్కడ ఎప్పటి నుంచో మంత్లీ అమౌంట్తో, శాలరీతో కొనుక్కున్నటువంటి చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టుకుందామని ఆలోచనతో ఉన్నటువంటి వారు. అలాంటి వారికి ఇప్పుడు మనం కట్టనివ్వట్లే. అంటే లేఅవుట్ ఉంది, వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్ లేదు. అలాంటి వారికి ఏం చేస్తారు అనేది మంత్రి గారు క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది లేఅవుట్ ఓనర్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు మంత్లీ శాలరీస్తో కొనుక్కునేటువంటిది. వాళ్ళు మాకు కూడా చాలా మంది రిప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఎవరికైతే డాక్యుమెంట్ ఉండి స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్ లేనటువంటి ఏదైతే ఏరియా డిజిగ్నేట్ చేశారో అందులో ఉన్నటువంటి వారికి ఏ విధంగా చేస్తారో, రెగ్యులేట్ చేస్తారో అనేది క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, విశాఖపట్నంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు అధ్యక్ష, చాలా దిక్కుల దేవస్థానం సంబంధించినటువంటి భూముల్లో స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఎందుకంటే ఎండోమెంట్స్ కి ఆ స్థలాన్ని పరిరక్షించేటువంటి మెకానిజం లేదు అధ్యక్ష. ఎంతో మంది దాఖలు ఇచ్చినటువంటి సైట్లు అన్యక్రాంతం అయిపోయి చాలా మంది ఇల్లు నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. వాటిని కూడా ఏం చేస్తారో ఒకసారి మంత్రి గారిని ఈ సందర్భంగా అడుగుతున్న అధ్యక్ష. ఇదే లైన్స్ లో కానీ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే వన్ టౌన్ లో వెంకటేశ్వర మెట్ట ఉంది అధ్యక్ష, పితాందీపులో కొన్ని ఏరియాస్ ఉన్నాయి అధ్యక్ష. కనుక వీటి మీద కొంచెం క్లారిఫికేషన్. మా గాజుకు సంబంధించి అగ్నంపూర్లో కూడా జగన్నాథ స్వామి టెంపుల్లో కొంత ఇల్లు నిర్మాణం చేసుకున్నారు అధ్యక్ష. సో వీటిని కూడా కొంచెం క్లారిఫై చేయాల్సిందిగా తమరి ద్వారా మంత్రి గారు అడుగుతున్నారు. సమాచారం ఇష్యూ ఇది అంటే అదే లైన్ అధ్యక్ష. ఎండోమెంట్స్ అధ్యక్ష, ఎండోమెంట్స్ అనేది సిమిలర్ లైన్ వస్తుంది అధ్యక్ష. అందుకే క్లారిటీ కావాలంటే దాని మీద అయితే బాగుంటుంది. అన్ని కలిపితే క్లారిటీ రాదు. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, ఈ పరిష్కారం చేసే సమయంలోనే సింహాచల దేవస్థానానికి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అధ్యక్ష. వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాన్ని వారికి చెప్పి వారి ఆమోదం కూడా తీసుకొని హైకోర్టులో ఈ సమాచారం అందించి అడిషనల్ అఫిడవిట్ వేసిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. గతంలోనే అధ్యక్ష ఈ భూమిని తీసుకునే దానిలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే జరిగింది అధ్యక్ష. దానికి ఎన్ని చదరపు గజాలు ఉంటే ఏ విధంగా ఏపీఎల్ ఫ్యామిలీస్కి ఇవ్వాలి, ఏ విధంగా బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇవ్వాలి, అలాగే అదనంగా భూములు ఉంటే వారికి ఏ రకమైనటువంటి రేట్లు ప్రకటించాలి అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారమే ఇవాళ మేము ప్రొసీడ్ అవుతున్నాం. ఆ విధంగా చేస్తూ సింహాచల దేవస్థానం భూముల్లో వాళ్ళు ఆక్రమించుకున్న మాట వాస్తవం అధ్యక్ష, దాంట్లో ఏం తేడా లేదు. కానీ జరిగిపోయింది, జరిగిన దాన్ని క్రమబద్ధీకరించాలన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారి అనుమతులతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అధ్యక్ష. త్వరలోనే నేను విశాఖపట్నం వెళ్ళి గౌరవ శాసనసభ్యులతోటి తమ పర్మిషన్ కూడా తీసుకొని అక్కడ సమావేశం పెట్టి అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత అవసరమైతే గౌరవ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిసి, కోర్టు ఇష్యూ ఉంది, కోర్టు ఇష్యూ కూడా ముందు సమాచారం ఇచ్చాకనే తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 79 మధ్యతరగతి తరహా పరిశ్రమ శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు 4 ప్రశ్నలు అడగడం జరిగింది అధ్యక్షులు. అందులో మొదటి ప్రశ్నకి అవునండి, విజయనగరం వంటి వెనుకబడి జిల్లాలతో సహా పారిశ్రామిక అభివృద్ధి అవకాశం ఉన్న రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అదేవిధంగా ఈరోజు విజయనగరం జిల్లాలో సుమారు 1900 ఎకరాలు పారిశ్రమ భూముల్ని ప్రొక్యూర్ చేసి అభివృద్ధి చేసి 1200 ఎకరాల్లో ప్లాటింగ్ వేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు ప్రభుత్వం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 2024-20
29 అనుగుణంగా ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యవస్థాపక పెంపొందించేందుకు కృషి చేస్తుంది. విజయనగరంతో సహా వెనుకబడిన జిల్లాల్లో పిఎంఈజీపీ మరియు పిఎం విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో సౌకర్యాలు కల్పిస్తుంది. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ 4.0 ఎంఎస్ఎంఈ మరియు స్టార్టప్లకి ప్రోత్సహించడానికి వారి మూలధనాలను పెట్టుబడుల్లో 75% వరకు ఇన్సెంటివ్స్ అందించడానికి నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వంటి వర్గాలకు చెందిన పారిశ్రామిక యూనిట్లకు మరియు స్టార్టప్లకు 10% అదనపు మూలధనం సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా సబ్ లార్జ్, లార్జ్, మెగా మరియు అల్ట్రా మెగా కేటగిరీల్లో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రమ అభివృద్ధి విధానాన్ని 2024-29 ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలు ప్రోత్సహించడానికి అనేక రకాలుగా ప్రోత్సాహాలు అందించడం జరుగుతుంది. మూడో ప్రశ్నకు సమాధానం ఏపీఎస్ఏపీ ద్వారా వసూలు చేస్తున్న ఛార్జీల వివరాలు కూడా జత కలిపి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నాలుగో ప్రశ్నకు సమాధానం నెల్లిమర్ల నియోజకవర్గంలో పారిశ్రమ పార్కులకి లీజ్ ప్రతిపాదన ఎలాంటి కేటాయింపులు లేవు అధ్యక్ష. ధన్యవాదాలు. నాగమాధవ్ గారు. Thank you very much, Honorable Speaker, sir. MSMEs are the key for strengthening Indian economy and providing jobs అని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్న సెంట్రల్ గవర్నమెంట్ నినాదానికి తోడుగా ఈరోజు 1 ఎంటర్‌ప్రెన్యూర్ పర్ ఫ్యామిలీ అని చెప్తూ, అలాగే పావర్టీ ఎలిమినేషన్ అండ్ P4 మోడల్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చాలా చక్కటి ఎంఎస్ఎంఈ 4.0 పాలసీని రిలీజ్ చేసినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనం ఎంఎస్ఎంఈల మీద చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం. దాని మీద బడ్జెట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎంఎస్ఎంఈలు చాలా ముఖ్యం మనకి, ఎందుకంటే దట్ విల్ బూస్ట్ ద ఎకానమీ వెరీ ఫాస్ట్ అండ్ ఆల్సో ఎలిమినేట్ పావర్టీ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం చాలా క్వశ్చన్లకి చాలా డీటెయిల్డ్గా మినిస్టర్ గారు ఆన్సర్ చేయడం కూడా జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. విజయనగరం జిల్లా వెనుకబడే జిల్లాలో ఒకటి. గత ప్రభుత్వంలో బటన్ నొక్కుతాను ఇంట్లో కూర్చోండి నేరుగా మీ ఖాతాలకు వస్తుందని చెప్పి ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు. చాలా మంది యువత ఉత్సాహంతో ఈ పరిశ్రమలు పెట్టడానికి వచ్చినప్పుడు కూడా వెళ్ళి సదరు మంత్రులతో కానీ వాళ్ళతో కానీ కలిస్తే వాళ్ళ ఉత్సాహాన్ని నీరుగార్చి మాకేంటి అన్నారు. నిన్న కూడా మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా ఇదే ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి ఈ తరుణంలో నిజంగా యువతకి ఇది చాలా బూస్టింగ్ అని నేను చెప్తాను. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. మంత్రి గారిని దీని మీద క్లారిఫికేషన్ ఇమ్మని కోరుకుంటున్నాను. మన ఎంఎస్ఎంఈ 4.0లో భాగంగా కొంత స్టేట్ కార్పస్ని కూడా పెట్టడం జరిగింది. విజయనగరం వెనుకబడి జిల్లా కాబట్టి ఆ స్టేట్ కార్పస్ నుంచి మనకేమైనా ప్రత్యేక నిధులు కేటాయిస్తారా? రెండవ ప్రశ్న అధ్యక్ష, ఇక్కడ ఏపీఈపీడీసీఎల్ దీనివల్ల మనకి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఎవరైనా ఈ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ పెడదామని వెళ్తే ఖర్చులు అంటే వాళ్ళు ఇచ్చే ఎస్టిమేట్స్ కొన్ని లక్షల్లో ఉంటున్నాయి. కాబట్టి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఉత్సాహంతో ఉన్న యువతకు కానీ మహిళకు కానీ చాలా ఎక్కువ అయిపోతున్నది. కాబట్టి దాని మీద ఏమైనా ప్రత్యేక శ్రద్ధతో దాన్ని తగ్గించే దిశగా, లేకపోతే దానికి ఏమైనా ఎడిషనల్ కార్పస్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తున్నదా? మూడవది ఏంటంటే, నేను అడిగిన ఆఖరి ప్రశ్న, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తున్నది కాబట్టి ఎక్స్పోర్ట్కి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ని అక్కడ లోకల్గా వచ్చే వనరులకే. కాబట్టి దానికి చాలా మంది ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. మేమైతే ఒక కనీసం ఫేజ్ 1లో ఒక 200 మందితో ఎంటర్‌ప్రెన్యూర్స్తో
ఎంఎస్ఎంఈలు పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి క్విక్ స్టార్ట్కి, ర్యాపిడ్ గ్రోత్కి ఏవైనా లీజ్డ్ షెడ్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే, అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా వచ్చేటట్టు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వల్ల ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి, వాళ్ళు కనెక్షన్ అయ్యాలి, దీనివల్ల చాలా డిలేస్ ఉంటున్నాయి. కాబట్టి దానికోసం ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నదా? ముగించాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు మరి వారు ఇచ్చిన సమాధానాల్లో చాలా సంతోషం అధ్యక్ష. ఈనాటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ లోకేష్ బాబు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు మరి ఈ మధ్యకాలంలోనే రావడం ఎంతో హర్షదాయకం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు కూడా మరి వీటికి ప్రత్యేకమైన శ్రద్ధతో ఈనాడు రాష్ట్రంలో మరి పరిశ్రమలు రావడానికి ప్రధాన పాత్ర మరి వారి సహకారం కూడా ఉంది అధ్యక్ష. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారు కొన్ని ఈ సమాధానాల్లో ఎస్సీ ఎస్టీ మహిళలకి 10% మూలధనం కింద కూడా ఇస్తామని ఈనాటి కూటమి ప్రభుత్వం తెలియజేయడం చాలా సంతోషదాయకం అధ్యక్ష. మరి మన 14-19 ఆనాటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి సహకారంతో మరి నా ప్రాంతాల్లో ఎస్కోట్లో కొత్త వలస మండలంలో బలిగట్ట రెవెన్యూలో ఆనాడే 2018లో 53 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ అనేది అక్కడ ఈ డీ పట్టాదారుల రైతుల పెద్ద మనసుతో భూమి అనేది ఆనాడు ప్రభుత్వం ఏపీఐఏసీ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి భారీ కానీ చిన్న పరిశ్రమలు రాలేని కారణంగా వాటిని 5 ఏళ్ళు నిర్వీర్యం చేశారు అధ్యక్ష. రాష్ట్రం అంతా ఉంది అధ్యక్ష ఈ సమస్య. కొన్ని కంపెనీలు అయితే వచ్చాయి అధ్యక్ష యువతకి, చేపల కుట్లు, మాంసం దుకాణాలు అధ్యక్ష. అవే యువతకి గత ప్రభుత్వం ఇచ్చిన పెద్ద ఉద్యోగ అవకాశాలు అధ్యక్ష. ఇది ఎంతో దురదృష్టం అధ్యక్ష. ఏది ఏమైనా మరి గౌరవ మంత్రివర్యులను కోరేది ఒకటే, మరి మా ప్రాంతాల్లో గతంలో ఉన్న ఎంఎస్సి ఎంఏ పార్కు ఇవాళ ఏపీఐఏసీలో భూమి కూడా కొనుగోలు చేసి ఉంది కనుక, ఇది కూడా లేఅవుట్స్ కూడా ప్రతిపాదన వెళ్ళింది కనుక అది తమ దృష్టిలో ఉందా? మరి ఉంటే మరి గౌరవ కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో మరి మా నియోజకవర్గానికి మంజూరు చేయమని తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు ఓన్లీ 30 seconds. అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎంఎస్ఎంఈ నేషనల్ బోర్డు మెంబర్గా పనిచేశాను అధ్యక్ష. ఎంఎస్ఎంఈలో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నప్పుడు కోర్టుకు వెళ్తే కొన్ని సంవత్సరాలు పట్టేసిన పరిస్థితుల్లో ఎంఎస్ఎఫ్సిస్ అని ఉంది అధ్యక్ష. ఎంఎస్ఎఫ్సిస్ మన ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా పనిచేయట్లేదు అధ్యక్ష. మా అధికారులు లేని వలన గౌరవ మంత్రివర్యులకి సెపరేట్ సెక్రటేరియట్ ఎంఎస్ఎఫ్సిస్ లో సెపరేట్ సెక్రటేరియట్ ఒక డైరెక్టర్ గారు ఉండాలి అధ్యక్ష. కమిషనరే మనకు డైరెక్టర్ కింద ఉంటారు అధ్యక్ష, స్పెషల్ సెక్రటరీ గారు. సెపరేట్ గా పెడితే ఈ కేసులన్నీ కూడా త్వరితగతిన సాల్వ్ అవడానికి అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముషి గారు. అధ్యక్ష, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీకు తెలుసు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ప్రధానమైన ఇష్యూ అధ్యక్ష. అయితే ఈరోజు అందులో విజయనగరం, మరీ ముఖ్యంగా విజయనగరం ఇంకా పెద్ద ఇష్యూ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు విజయనగరం జిల్లాలో ఎంప్లాయ్మెంట్ కోసం శ్రీకాకుళంలో ఉన్న పైడి వ్యవహారం కానీ అలాగే విశాఖపట్నంకి ఎక్కువ శాతం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఎంప్లాయ్మెంట్ విజయనగరంలో కల్పించాలంటే ఇండస్ట్రీస్ రావాలని, ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి అని గత 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా పార్క్స్ని ప్రొక్యూర్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. అందులో కొత్త వలసలో కంకటాపల్లి కానీ, అలాగే మరిపల్లి కానీ, అలాగే కొంగవానిపాలెం కానీ, అలాగే కొట్టెక్కిలో కానీ, సాలూరులో కానీ, ఇవన్నీ కూడా
ల్యాండ్ సేకరించి దాంట్లో ఇండస్ట్రీస్ పెట్టాలని, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఒక కొత్త విధానం తీసుకొచ్చి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో చాలా వరకు పార్క్స్ లో లీగల్ ఇష్యూస్ కొన్ని రావడం, అలాగే మాస్టర్ ప్లాన్ లో రోడ్డు పడిపోవడం, ఇవన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వక ముందుకు వెళ్ళలేదు అధ్యక్ష. దాన్ని వీలైనంత త్వరగా క్లియర్ చేస్తూ ముందుకు ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాస్టర్ ప్లాన్ ని కరెక్ట్ చేసుకోమని సంబంధిత చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే లీగల్ ఇష్యూస్ కూడా స్పీడప్ చేస్తూ వెంటనే రైతులు కూర్చోబెట్టి వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అయితే దురదృష్టకరం ఏంటంటే ఈరోజు 1200 ఎకరాల ప్లాటింగ్ లో కేవలం 600 ఎకరాల వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నారు అధ్యక్ష. మిగతా వాళ్ళు ఎవరు కూడా ల్యాండ్ అలొకేట్ చేసుకున్నారు కానీ ఇండస్ట్రీస్ పెట్టట్లేదు. వాళ్ళందరికీ కూడా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విజయనగరం లాంటి ప్రాంతంలో ఇండస్ట్రీస్ ల్యాండ్ కొరతగా ఉంది. అలాంటి ఇండస్ట్రీస్ మీరు ఇండస్ట్రీస్ పెడతారని తీసుకున్న ల్యాండ్ కి మీరు ఇండస్ట్రీస్ త్వరగా పెట్టాలని, త్వరగా పెట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు MSME 4.0 పాలసీలో మనకి టైనీ పార్క్స్ అని కూడా వచ్చాయి అధ్యక్ష. 10 ఎకరాలు ఉన్న ప్రభుత్వం భూముల్లో కూడా మనం టైనీ పార్క్స్ ప్రతిపాదించి ఒక 1000 స్క్వేర్ మీటర్స్ ప్లాటింగ్ వేసి చాలా మంది చిన్న ఇండస్ట్రీస్ కి మనం ప్రోత్సహించి చేసే అవకాశం ఉంది. సో ఈ రోజు విజయనగరం విజయనగరం నుంచి రిప్రజెంట్ చేసిన ప్రతి శాసనసభ్యుల్ని కోరేది ఏంటంటే టైనీ 10 ఎకరాలు ఉన్న ప్రభుత్వ భూమి ఏదున్నా కూడా RDO వారికి తెలియచేయండి, మాకు కానీ తెలియచేయండి. మేము APIC ద్వారా దాన్ని సేకరించి దానికి టైనీ పార్క్స్ కూడా ప్రతిపాదన చేస్తూ లోకల్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వ్యవస్థను తీసుకొస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు గౌరవ సభ్యులు లోకం మాధవ్ గారు అడిగారు. ఈరోజు కార్పస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కార్పస్ అనేది అన్ని MSME ఇండస్ట్రీస్ కి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అందులో మనం కూడా CGTMS ప్రోగ్రామ్ ద్వారా ఏమైనా అసెట్ ఫ్రీ లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే దాన్ని యూటిలైజ్ చేసుకుని చేయొచ్చు. అంతేగాని ఈ కార్పస్ కూడా MSME విధానాన్ని, అంటే ఇప్పుడు మా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా MSFC అనేది ప్రతిపాదిస్తూ దాన్ని స్ట్రెంథన్ చేయడానికి, అలాగే MSMEని కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా నేను జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువయ్యే విధానం కూడా తీసుకురమ్మంటున్నారు. దానికి P4 మోడల్లో ప్లగ్ ఇన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువయ్యే విధానం కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు విజయనగరంలో ఒక 200 ఎకరాల వరకు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. కొత్త అన్డెవలప్డ్ పార్క్స్ అవి. దాన్ని లీజ్ కి రిక్వెస్ట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రులు కూడా అడగడం జరుగుతుంది అధ్యక్ష. కొన్ని ప్లాట్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో అలాంటివి లీజ్ ప్రపోజల్ ఏమైనా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని కూడా మేమంతా కూడా కోరుతాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ చాలా ఉన్నాయి అధ్యక్ష. అయితే ముఖ్యంగా MSMEని స్ట్రెంథెన్ చేయడానికి విజయనగరంలో అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానమైన సమస్యని మేము పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 80 అండి, హెల్త్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్న సమాధానం ఆసుపత్రిలో నెఫ్రాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ అండ్ గైనకాలజీ సేవలను అందించడం అవుతున్నది. మూడో ప్రశ్నకు సమాధానం డాక్టర్ NTR హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ మరియు ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజును ఈ సంస్థకు మెంటార్గా నియమించడమైంది. జన్యుపరమైన అధ్యయనాల పరిశోధనలు నిర్వహించడానికి USAలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించడం అవుతున్నది. ధన్యవాదాలు అధ్యక్ష. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దాదాపు 200 బెడ్తోని ఆ రోజు అనౌన్స్ చేసినా కూడా అధ్యక్ష, ఈ రోజు అక్కడ అది ఒక డయాలసిస్ సెంటర్ గా మాత్రమే ఉపయోగపడుతుంది అధ్యక్ష. గత మన ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ 20 డయాలసిస్ యూనిట్లలోని ఈ రోజు రోజుకి 4 మంది కంటే 80 మందికి మాత్రమే ఈ రోజు అక్కడ డయాలసిస్ జరుగుతుంది అధ్యక్ష. దాదాపు 700 విలేజెస్, 2 లక్షల మంది పాపులేషన్ కి మనం పెట్టిన 20 డయాలసిస్ యూనిట్స్ అసలు సరిపోవట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ 73 మంది డాక్టర్స్ ఈ రోజు అవసరం ఉండగా 17 మంది డాక్టర్స్ మాత్రమే ఈ రోజు వర్క్ లో ఉన్నారు అధ్యక్ష. ఇంకా 56 వేకెంట్ అలాగే ఉంది అధ్యక్ష. అలాగే పారామెడికల్ స్టాఫ్ కి
ఈ రోజుకి గత ప్రభుత్వంలో ఎప్పుడైతే డిసెంబర్ లో అది మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి అసలు శాలరీస్ లేవని అక్కడ వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని కలుస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఏది ఆశించి ఉద్దానం ప్రజలు అంటే ఈరోజు ఒక డయాలసిస్ సెంటర్ కాదు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ గా అది మార్పు చెందాలని అనుకుంటున్నారో ఆ రీసెర్చ్ మాత్రం పూర్తి స్థాయిలో జరగటం లేదు అధ్యక్ష. ఒక ఎన్జిఓ జార్జ్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి తీసుకెళ్తున్నారు, కానీ ఏదైతే ఆశించామో ఉద్దానం ప్రజల కళలకు మాత్రం అనుగుణంగా డయాలసిస్ సెంటర్ పనిచేయట్లేదు అధ్యక్ష. ఇప్పటికీ పారామెడికల్ 20 మంది అంటే ఏదైతే ఈరోజు అక్కడ జరగాల్సి వస్తుందో పల్మనాలజిస్టులు ఇవన్నీ కనీసం 20 మంది స్పెషలిస్టులు ఉండాల్సిందనగా అందులో ఒక్కరు కూడా ఈరోజు మనం వాళ్ళని అక్కడ పెట్టలేదు అధ్యక్ష. అలాగే కనీసం రెగ్యులర్ ఫార్మసిస్టులు కానీ అనెస్థీషియా టెక్నీషియన్స్ కానీ ఎక్స్రే టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్ అలాంటి మినిమం ఇంపార్టెంట్ ఉన్న టెక్నీషియన్స్ కూడా కనీసం ఈరోజు ఆ గవర్నమెంట్ అక్కడ పెట్టలేదు అధ్యక్ష. ముఖ్యంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకునేవనగా ఏదైతే ఆశించామో అది జరగకుండా ఒక డయాలసిస్ సెంటర్ గా మాత్రమే ముందుకెళ్తుంది అధ్యక్ష. చాలా పెద్ద బిల్డింగ్ కట్టినప్పటికీ కూడా ఆ బిల్డింగ్ ని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రవికుమార్. అధ్యక్ష, ఇది శ్రీకాకుళం జిల్లాలో చాలా దీర్ఘకాలిక సమస్య అధ్యక్ష. ఇది ఈ కిడ్నీ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళలో సంఖ్య. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2014-19లో చాలా ఆందోళన చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన అధ్యక్షులు వారు ఆ ప్రాంతానికి కూడా వెళ్ళేవన్నీ కూడా పరిశీలించడం, అప్పుడు ప్రభుత్వానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే ఆ రోజు 50 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దానికి అనుసంధానిస్తూ ఆ రోజు కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దాని పేరు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 బెడెడ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ పలాస, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్. ఈరోజు అక్కడ అది ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలోనే ఉంది అధ్యక్ష. అది దానికి అక్కడ కేవలం 20 డయాలసిస్ యూనిట్లు ఉన్నాయి తప్ప అక్కడ ఇంకోటి లేదు అధ్యక్ష. రీసెర్చ్ కి సంబంధించింది అసలు ఏమీ జరగట్లేదు అధ్యక్ష. ఈ రోజు అక్కడ ప్రాంతం 2 లక్షల జనాభా ఈ రోజు అక్కడ ఏదైతే ఫేస్ చేస్తున్నారో శ్రీకాకుళం జిల్లా ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలో ఆ రోజు ఈ రోజు కూడా ప్రభుత్వం నుంచి 8.93 శాంక్షన్ ఇచ్చేటప్పుడే 50 కోట్లు ఫర్ రికరింగ్, నాన్ రికరింగ్ ఫర్ 50 crores, రికరింగ్ ఇది 8.93 అధ్యక్ష. ఈ రోజు కూడా వాళ్ళకి జీతాలు రాకపోవడానికి కారణం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జీవోలో ఉన్నాయో 8.93 crores అనేటటువంటిది ఈ రోజు కూడా ₹1 కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. ఎప్పటికీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ రోజు ఇది జిల్లా మొత్తానికి ఉండేటటువంటి సమస్య అధ్యక్ష, ప్లీజ్. అలానే నేను మీ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇట్ ఇస్ మై రిక్వెస్ట్ అధ్యక్ష. ఈ రోజు అక్కడ 173 మంది డాక్టర్స్ ని మనం శాంక్షన్ ఇచ్చాం అధ్యక్ష. అక్కడ పనిచేస్తుంది కేవలం 17 మంది అధ్యక్ష. అలానే అధ్యక్ష నాన్ టీచింగ్ స్టాఫ్ చూస్తే అధ్యక్ష వాళ్ళు కూడా అక్కడ 105 మంది ఇస్తే నాన్ టీచింగ్ కాదు, పారామెడికల్ అండ్ అదర్ స్టాఫ్ అధ్యక్ష 105 మంది అయితే ఇన్ పొజిషన్ 92 మంది ఉన్నారు, వేకెన్సీ 13 మంది ఉన్నారు, ఎడిషనల్ పోస్ట్ 62 రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష. రీసెర్చ్ ల్యాబ్ యాక్టివిటీ అధ్యక్ష, రీసెర్చ్ ల్యాబ్ యాక్టివిటీకి 8 పోస్టులు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ఇన్ పొజిషన్ 0 అధ్యక్ష, ఒక్కరు కూడా లేరు అధ్యక్ష. అలానే పోస్ట్ రిక్వైర్డ్ బట్ నాట్ శాంక్షన్ అంటే అక్కడ అవసరమైనటువంటి పోస్టులు ఇంకా అవసరం ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా శాంక్షన్ కాకుండా ఉన్నవి 29 ఉన్నాయి అధ్యక్ష. నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారికి ప్రశ్నించేది, మీరు ఈ రాష్ట్రంలో కొన్ని హాస్పిటల్స్ కి ట్రైబల్ ఏరియాస్ కి 50 బేసిక్ మీద 50% ఇన్సెంటివ్ ఇస్తున్నారు అధ్యక్ష. అలాగే కొన్ని ఆ ప్రాంతాల్లో 30% ఇన్సెంటివ్ ఇస్తున్నారు అధ్యక్ష. స్టాఫ్ కి అందరికీ, డాక్టర్స్ వీళ్ళందరికీ ఇస్తున్నారు అధ్యక్ష.
మీరు ఈ శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఉన్నటువంటి ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో డాక్టర్స్ కానీ అదర్ రీసెర్చ్ కానీ వాళ్ళందరూ రావాలి అని అంటే మీరు 50% వాళ్ళకు కూడా అక్కడ ఇన్సెంటివ్ ఇచ్చే ఉద్దేశం ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండో పాయింట్ అధ్యక్ష, ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని కూడా టీచింగ్ హాస్పిటల్స్ లో అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ వెదర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అట్ పలాసా కిడ్నీ సెంటర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్. ఈ రెండు మీరు చర్యలు తీసుకుంటే తప్ప కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అది ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉంటుందే తప్ప ఏదైతే మనం ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్థాపించారో మరి ఆ ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చకుండా దూరంగా ఉంటుంది అధ్యక్ష. అలాగే గౌరవ మంత్రి గారికి నా నియోజకవర్గంలో కూడా కిడ్నీ వ్యాధులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష, చాలా మంది ఉన్నారు అధ్యక్ష. దయచేసి మా ఆముదాలో హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి సిహెచ్సిలో అలాగే పొందూరు హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి సిహెచ్సిలో అట్లీస్ట్ రెండు డయాలసిస్ యూనిట్లు అయినా అక్కడ పెట్టాలని చెప్పి తమ ద్వారా నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. వెలుగుపూడి శ్రీనివాస్ గారు అధ్యక్ష, 2014-2019 సమయంలో ఉద్దానం ప్రాంతంలో వాళ్ళందరూ సిగ్నేచర్స్ ఉన్నాయి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య గురించి స్థానిక నాయకులు, పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత ఉద్దానం కిడ్నీ సమస్య గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రానికి తెలియంది, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి తెలియాల్సిన ఇంకొక అంశం ఏంటంటే రాజధానికి లేదా విజయవాడ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో 3 మండలాల్లో గంపలగూడెం మండలం, ఏకొండూరు మండలం, విసనపేట మండలం 3 మండలాల్లో దాదాపు 2,50,000 మంది ప్రజలు ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తుల లేదా కిడ్నీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా కేవలం ఏకొండూరు మండలంలో 270 మంది మరణించటం ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను అధ్యక్ష. మాకున్న 4 మండలాల్లో ఏకొండూరు మండలంలో 13 గ్రామాల్లో, గంపలగూడెం మండలంలో 4 గ్రామాల్లో, విసనపేట మండలంలో 3 గ్రామాల్లో ఈరోజు తాగునీరులో ఫ్లోరైడ్ సిలికాన్ ఉండటం వల్ల వేలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులై ప్రతిరోజు ఏ తండా నుంచి ఏ సావు వార్త వినాల్సి వస్తుందనని భయపడుతూ బతుకుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో మీ అందరి దృష్టికి తీసుకురావడం కోసం నేను ఒక 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ సమస్య గురించి చెప్పినప్పుడు వాస్తవానికి గత ఎన్నికల ప్రచారంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య గురించి మాతో మాట్లాడి ఒకసారి ఏకొండూరులో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను మాకు సమయం ఇచ్చారు అధ్యక్ష. కానీ అప్పుడున్న సమయాభావం వల్ల రాలేకపోయారు. 10 రోజుల క్రితం నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఈ సమస్య మీద చాలా సానుకూలంగా స్పందించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం అధ్యక్ష. ప్రస్తుతం 2024 లెక్కల ప్రకారం ఏకొండూరు మండలంలోనే 9 మంది డయాలసిస్ చేసుకుంటూ బతుకుతున్నారు. 15 మంది ప్రతిరోజు మందులు వాడుతూ బతుకుతున్నారు. దురదృష్టం ఏంటంటే డయాలసిస్ చేసుకున్న, మందులు వాడుతున్నా 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 సంవత్సరాల వయసులోనే ఎంతో మంది యువకులు మరణించడం వల్ల ఆ కుటుంబాలు అనాథలైపోతున్నాయి అధ్యక్ష. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని